ఈ కల్తీ రాయిళ్ళకి ఒక లాజిక్ బాగా అర్థమైంది. మనం ప్రసాదం సమర్పించేది దేవుడికే అయినా, దాన్ని ఆరగించేది ప్రజలే కదా! ఈ ప్రజలకి కల్తీ అలవాటే కదా! దేవుడెలాగో ఈ ప్రసాదం తినడు, మనల్ని శిక్షించడు. కాబట్టి ఎవరు చూస్తారులే. ఏం చేస్తే మాత్రం తినేది ఈ అమాయక ప్రజలే గదా! పొద్దున్న లేస్తే ఇంతింత పదార్థాల్లో కల్తీ తినగలేంది, ఇంత ప్రసాదంలో కల్తీ వస్తే మాత్రం వీళ్ళకేం నష్టం జరుగుతుందిలే అనే లాజిక్ ఉపయోగించి ఉండవచ్చు. అదే లాజిక్ ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నటువంటి మతం రంగు పులిమి దీన్ని ఇంకా 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 విస్తరించి పెద్దది చేసి వాళ్ళ ప్రయోజనానికి వాడుకుంటున్నారు అన్న విషయం ప్రజలు ఆలోచించాలి. కల్తీ గురించి వస్తే